హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుచి బ్లాగ్స్. ఫస్ట్ అయితే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి. ఇదైతే శారీ బ్లౌజ్ పీస్ అనమాట. ఇట్లా ఉంది. ఇది లైనింగ్ మనం లైనింగ్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే సింక్ చేయాలి లైనింగ్ని. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఓపెన్స్ వచ్చి మనకు ఆపోజిట్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే క్లోజ్ మన సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది కొంచెం క్రాస్ ఉంటుంది. మనం సింక్ చేసి ఐరన్ చేసాం కాబట్టి ఇది క్రాస్ ఉంటుంది. దీన్ని లెవెల్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం లెవెల్గా కట్ చేసుకుందాం. అయిపోయింది, లెవెల్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం టేప్తో కొలత కాకుండా మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్తో మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. చూడండి, సింపుల్గా చెప్తాను, ల్యాగ్ లేకుండా స్పీడ్గా చెప్పేస్తాను అనమాట. ఇలాంటి కష్టం ఉండదు. ఇది వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ కస్టమర్ది బ్లౌజ్ అయితే ఇలా ఉంది. మనం పర్ఫెక్ట్గా ఇలానే కుట్టమని చెప్పారు వాళ్ళైతే. ఇది ఆది బ్లౌజ్ అనమాట. దీని కొలత ఖచ్చితంగా ఇది ఎలా ఉంటే అలా కుట్టమన్నారు. అయితే మనం ఫస్ట్ దీన్ని రివర్స్ వేసుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఇగో ఇది నడుము లూజ్ అనమాట. ఈ స్టిచ్ నుంచి ఇతల స్టిచ్ వరకు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కనిపిస్తుందా? ఇలా పెట్టేసుకొని ఇగో ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా చూసి మనం ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఖర్చులోకి 1/2 ఇంచ్ వదులుకోవాలి. ఇక్కడ వచ్చింది 1/2 ఇంచ్, మనకి కుట్టేయడానికి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టుకొని మనం ఇక్కడ ఫైనల్ స్టిచ్ ఉంది, ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంతవరకు అలా క్లాత్ ఉంది, ఇంతవరకు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టక్స్ వస్తాయి కదా, ఆ టక్స్ కోసం కొంచెం వదులుకోవాలి. ఒక 1 ఇంచ్ అనమాట. ఇలా పెట్టుకోవాలి సింపుల్గా. దీనికంటే ఒక 2 ఇంచ్ అనమాట ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి వీళ్ళది మెడ ఎంతైతే ఉందో చూసుకోవాలి. మనం ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ పైకి చూసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది. కొంచెం 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. అంటే ఖర్చులోకి 1/2 ఇంచ్ వదులుకోవాలి. 1/2 ఇంచ్ అనుకోండి, ఇట్లా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆమ్ హోల్ సైజ్ అనమాట. ఎంత ఆమ్ హోల్ ఉందనేది చూసుకోవాలి. ఇగో ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ చేయి పెట్టుకొని కరెక్ట్గా ఖర్చులోకి ఎంత వదిలామో ప్లేస్ అక్కడ కరెక్ట్గా మనం ఆది బ్లౌజ్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇట్లా టైట్గా పట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళది ఇక్కడ ఖర్చు పోగా ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మన స్కేలు టేప్ ఉపయోగించకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తోనే మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నా. స్కేలు టేప్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పక్కా కొలతలతో నెక్స్ట్ వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. మనమైతే కొత్తగా పెట్టాము ఛానల్, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పట్టుకోవాలి. సెంటర్లో పట్టుకున్న తర్వాత ఇది ఇట్లా పెట్టేసి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లో స్ట్రైట్గా పెట్టాలి. స్ట్రైట్గా పెట్టినప్పుడు ఆమ్ హోల్ సైడ్కి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇక్కడ ఎంత ఉందో అంతే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కరెక్టే ఇక్కడ తీసుకోకూడదు, ఇంకా కొంచెం పావించి ఇక్కడే తీసుకోవాలి. ఇటు సైడ్ తీసుకోవాలి, ఫోల్డింగ్ సైడ్. ఎందుకంటే ఖర్చులోకి కొంచెం వదలాలి కాబట్టి. ఎవరికైనా ఈ షోల్డర్ పార్ట్ అనేది ఈ విడ్త్ అనేది 2.5 పెట్టుకోవచ్చు, లేదా 3 పెట్టుకోవచ్చు. లావు ఉన్న వాళ్ళకైతే 3 పెట్టుకోవచ్చు, కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళకైతే 2.5 పెట్టుకోవచ్చు, మరి సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచ్ పెట్టుకోవచ్చు. షోల్డర్ ఏం జారదండి. ఇట్లా పెట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి, ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్ అయితే తీసేస్తున్నా. చూడండి, ఇవి మార్కింగ్ అనమాట. ఇట్లా ఉంది. మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 2 ఇంచ్ పెడుతున్నాను, ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. అప్పుడే రౌండ్ మనకి కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట. 2.5 పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నా. మీరైతే బిగినర్స్ కాబట్టి స్కేల్తో మార్క్ చేసుకోండి. మనకి అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా అండాగా గీస్తున్నాను అనమాట. ఇలా రౌండ్ గీసుకోండి. పర్ఫెక్ట్. చూడండి, కనిపిస్తుందా మీకు? పర్ఫెక్ట్ రౌండ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం స్క్వేర్ నెక్ తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఒక పర్ఫెక్షన్ రావాలంటే ఖచ్చితంగా స్క్వేర్ తీసుకోవాలి. తర్వాత ఇట్లా రౌండ్గా తీసుకోవచ్చు. తర్వాత ఆమ్ హోల్ సైజ్ అనేది కరెక్ట్గా లైన్గా గీసుకోవాలి. మీరు స్కేల్ పెట్టైనా మార్క్ చేసుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇట్లా ఊకే చేయితోనే గీసేస్తున్నాను. ఇగో ఇలా
ఇలా ఫస్ట్ ఏ దానికైనా మనం ఫస్ట్ అయితే స్క్వేర్ తీసుకోవాలి, తర్వాత మనం డ్రా చేసుకోవచ్చు ఎంత అనేది. ఎవరికైనా ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి, లావు ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ పెట్టుకోవాలి ఆర్మ్ హోల్ డీప్ అనేది. ఓకేనా, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఆర్మ్ హోల్ సైజ్ అనేది. ఇలా మార్క్ చేసుకోండి. బిగినర్స్ అయితే ఇక్కడ స్కేల్ ఆర్మ్ హోల్ సైజ్ గీసుకోవడానికి స్కేల్ కూడా దొరుకుతుంది, అది తీసుకోండి. మనకు పర్ఫెక్ట్గా రాకపోతే ఇదండి మార్కింగ్ వచ్చేసి ఇది. మనం ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఓకేనా, మార్కింగ్ అయితే అయిపోయింది, కట్ చేసేసుకుందాం. ఇక్కడ కొంచెం ఖర్చులకు వదులుకోవాలి కాబట్టి కొంచెం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఇలా తిప్పుకోండి, మనకి ఎలా అయితే కట్ చేయడానికి వీలుగా ఉంటుందో అలా తిప్పుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఫైనల్గా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి అనేది వీళ్ళకి క్రాస్ కటింగ్ ఉందా లేదా నార్మల్ కటింగ్ ఉందా అనేది చూసుకోవాలి. క్రాస్ కటింగ్ ఉంటే ఇక్కడ ఫ్లవర్స్ అనేవి కొంచెం క్రాస్గా వచ్చింటాయి, అది కాకుండా మనం లైనింగ్ కూడా చూసుకోవచ్చు. క్రాస్ కటింగ్ ఉంటే కొంచెం లైన్స్ అనేవి క్రాస్గా వచ్చింటాయి, అదే మనకి గుర్తు అనమాట. వీళ్ళదైతే క్రాస్ కటింగ్ వచ్చేసి ఉంది, మరి మనం క్రాస్ కటింగ్ కట్ చేద్దాం. ఇక్కడైతే లెవెల్గా కట్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మనకి ఇలా క్రాస్ ఉంటే మనకి హ్యాండ్ అనేది క్రాస్గా వస్తుంది అనమాట. కొంచెం ఇక్కడ లెవెల్గా పెట్టుకోవాలి ఎడ్జెస్ అనేవి. ఇప్పుడు హ్యాండ్స్ మనం డ్రా చేస్తున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ అనేది హ్యాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ అనేది ఇలా వేస్తే సరిపోతుంది. ఇలా పెట్టి కొంచెం మనం ఎలానో తిప్పేస్తాం కాబట్టి హెమ్మింగ్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే 1 మీటర్ కాదు వీళ్ళు ఇచ్చింది లైనింగ్ హెమ్మింగ్ పెట్టడానికి. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఖర్చులకైతే వదులుకోవాలి. 1/2 ఇంచ్ వదులుకొని మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది వీళ్ళది ఆర్మ్ హోల్ అనేది. ఇక్కడ హ్యాండ్ సైజు పర్ఫెక్ట్గా గీసుకోవాలి. తర్వాత మనం ఖర్చులకి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకుందాం. 1/2 ఇంచ్ తీసేసుకుందాం. ఇక్కడ 1/2 ఇంచు తిప్పేయడానికి, క్లాత్ తిప్పేయడానికి ఇక్కడైతే పర్ఫెక్ట్గా గీసుకున్నాం. మనమైతే 1 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకొని ఇక్కడ డీప్ తీసేసుకోవడం. ఇది హ్యాండ్ సైజ్ అనమాట. ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం పర్ఫెక్ట్గా హ్యాండ్ ఎంత ఉందో అంత సైజ్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్టిచ్చింగ్ కోసం అని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ అనేది ముడత లేకుండా వస్తుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్ కట్ చేసి తర్వాత ఇలా క్రాస్ కర్వ్ షేప్లో మనం కటింగ్ అయితే చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది. ఇక్కడ సెంటర్ పార్ట్లో కొంచెం ఖర్చు పెట్టుకోవాలి మనకి ఐడియా ఉండడం కోసం. ఇట్లా బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసుకోవాలి క్రాస్గా, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ తీసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ తర్వాత డిఫరెన్స్ వస్తుందని ఫస్ట్ ఇక్కడ తీసేసుకుంటాను నేను. ఓకే, ఫస్ట్ ఇక్కడ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మన ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో మన డీప్ అనేది మనం కొలుచుకోవాలి. దానికి అవసరం అవుతుంది, ఆది బ్లౌజ్ ఖచ్చితంగా అవసరం. ఆర్మ్ హోల్ అనేది సేమ్ ఇది ఎలా ఉంటే అలానే డ్రా చేసుకుందాం. ఫస్ట్ అయితే ఎడ్జెస్కి అలానే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి. మనం దీన్ని ఎంత ఉందో ఒక పైకి లైనింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ వదలాలి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ కోసం అవసరం అవుతుంది కాబట్టి 1/2 ఇంచ్ వదిలి ఇక్కడ కింద నుంచి మనం మెజర్ చేసుకోవాలి. ఇలా అనమాట, ఒక 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ వదిలి మనం మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పెట్టాలన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇట్లా ఎలా అయితే కర్వ్ వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అలానే పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ వరకు ఉంది కాబట్టి నెక్ మనం కొంచెం పైకి డ్రా చేసుకుందాం. ఇలా అనమాట, ఇక్కడ వరకు అయితే ఉంది. సేమ్ బ్యాక్ పార్ట్ అయితే ఎలా మనము మార్క్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అనమాట. అయిపోయింది. ఇగో డీప్ ఇలానే తీయాలి, నీట్గా వస్తుంది అనమాట. కటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం అటు సైడ్ లోపల సైడే మనం తీసుకోవాలి, అప్పుడైతే రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనకి వీ షేప్లో ఫ్రంట్ పార్ట్లో అట్లా రాకుండా డైరెక్ట్గా రౌండ్ వస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం ఇక్కడ లోపల సైడ్ నుంచి తీసుకోవాలి, అప్పుడు రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మెజర్మెంట్ తీసుకోవాలి. ముందైతే కొంచెం ఈ పీస్కి అనేది కొంచెం లైనింగ్ అనేది ఇక్కడ మనం ఎదురేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉక్సుల పట్టి ఎంత ఉంది అనేది మనం మెజర్ చేసుకోవాలి, మార్క్ చేసుకుందాము. ఇక్కడైతే కొంచెం ఖర్చులకు అయితే వదులుకోవాలి, ఒక 1/2 ఇంచ్ వదులుకుందాం. ఇట్లా ఇలా మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఈ ఉక్సుల పట్టిని మనం పట్టుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉంది.
ఫస్ట్ కరెక్ట్గా మనం స్టిచ్ ఎట్లయితే వేసామో అక్కడనే లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చులకని ఇంత వదులుకోవాలి, కొంచెం హాఫ్ ఇంచ్ వదులుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్రాస్ బెల్ట్లో ఖర్చుల కోసం అని పావించు, మళ్ళీ ఇక్కడ టక్స్ కోసం పావించు, అట్లా మనం హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలి. కరెక్ట్గా మార్క్ చేసుకున్న దానికి మనం హాఫ్ ఇంచ్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కింద టక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పట్టుకోవాలి. ఈ స్టిచ్చింగ్ లోపల క్లాత్ ఉంది కదా అక్కడ పట్టుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ మిడిల్ పార్ట్లో మనం పట్టుకొని ఏ మాత్రం దీన్ని లాగకూడదు. ఇది ఎలా ఉంటే అలా లూజ్గానే పెట్టేసేయాలి. లూజ్గా పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా సైజ్ అనేది వస్తుంది. నేను ఊకే మెజర్ కోసం పెట్టాము, అదే మార్క్లోనే ఉంది. ఇది ఇక్కడే మార్క్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మార్క్ని ఇక్కడ ఈ డాట్తో మనం కలపాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లాత్ అయితే ఎదురు పడుతుంది ఖచ్చితంగా ఉంది. ఇగో ఇక్కడ హామ్ హోల్ సైజ్ నుంచి ఇక్కడ క్రాస్ బెల్ట్కి మనకి మెయిన్ పార్ట్ ఎంత అయితే ఉందో అక్కడ మార్క్ చేసుకుందాం. పడితే కొంచెం పడుతుంది అంతే, ఇంత పడుతుంది చూసుకుందాం, మెజర్ చేసుకుందాం. కరెక్ట్ ఈ స్టిచ్ దగ్గర పెట్టుకోవాలి క్లాత్ అనేది. చూడండి కరెక్ట్గా ఇక్కడ ఉంది, అంటే కొంచెం పడుతుంది మనకు ఎదురు అనేది. డ్రా చేసుకుందాం. ఇలా ఈ పీస్ ఎదురు పడుతుంది, కొంచెం పీస్ ఎదురు పడుతుంది, ఏం పర్లేదు. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ సైడ్ నుంచి తీయకూడదు, ఎప్పుడైనా సరే ఈ సైడ్ నుంచి తీయకూడదు. ఆర్మ్ హోల్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ అయినా సరే ఇక్కడ నుంచి అసలు తీయకూడదు. ఈ సైడ్ నుంచి మనం ఎప్పుడైనా షోల్డర్ సైడ్ నుంచే తీసుకోవాలి. ఫ్రంట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఏదైనా కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోకూడదు. నేను చెప్పాను కదా, మనకి ఇట్లా డైరెక్ట్గా ఇట్లా తీసేస్తే, ఈ మార్క్ మీద తీసేస్తే ఖచ్చితంగా మనకి ముందర నెక్ అనేది యూ షేప్ వస్తుంది. ఇట్లా తీసుకోకుండా కొంచెం ఇట్లా లోపలికి ఈ విధంగా తీస్తే, కొంచెం వీటి నుంచి ఇట్లా లోపలికి కర్వ్ షేప్లో ఇట్లా తీస్తే ఖచ్చితంగా మనకు రౌండ్ వస్తుంది అనమాట. చూడండి కట్ చేద్దాం. కొంచెం లోపలికి మనం మార్క్ చేసిన దానికంటే కొంచెం లోపలికి తీసుకుంటే మనకు రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. స్లోగా తీసుకోవాలి ఆ పార్ట్, ఎందుకంటే కొంచెం లోపలికి పడినా మళ్ళీ నెక్ డీప్ అవుతుంది, చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసింది క్రాస్ కటింగ్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ షేప్ తీయాల్సిందే. ఈ ఆర్మ్ హోల్ సైడ్ షేప్ ఖచ్చితంగా తీయాల్సిందే. ఇక్కడ కూడా కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకుందాం. ఇది మార్క్ చేస్తే అంత నీట్గా రాదు, మనం కట్ చేస్తేనే నీట్గా వస్తుంది. చూడండి మీరు బిగినర్స్ కాబట్టి ఈ ఆర్మ్ హోల్ షేప్స్ కానీ నెక్ షేప్స్ కానీ తీయడానికి ప్రత్యేకంగా స్కేల్ డిజైన్ చేశారు, దాన్ని తీసుకోండి, ఈజీగా అవుతుంది. బిగినర్స్ కోసం చెప్తున్నా. అయిపోయింది. ఈ పీస్ మాత్రమే మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం క్రాస్ బెల్ట్ కోసం ఈ పార్ట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మిలిగాయి ఈ పార్ట్స్ తీసుకొని, లైనింగ్ అయితే తక్కువ ఉంది కదా మనకు, అప్పుడు మనం సింగిల్ వేసుకోవచ్చు. బట్ వేరే క్లాత్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే చెస్ట్ దగ్గర స్టిఫ్గా ఉండడానికి, క్రాస్ బెల్ట్ ఫోల్డ్ కాకుండా స్టిఫ్గా ఉండడానికి ఖచ్చితంగా మనం లోపల వేరే క్లాత్ అయితే వేసుకోవాలి, మందంగా ఉంటుంది. లేకపోతే క్రాస్ బెల్ట్ మడత పడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మరి చెప్తున్నాను. నీట్గా బ్లౌజ్ కుదరాలంటే ఫస్ట్ బేస్ అనేది క్రాస్ బెల్ట్ అనేది మందంగా ఉండాలి. ఓకేనా, మందంగా పెట్టుకోవాలి. లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒక పీస్ వేస్తున్నా, మళ్ళీ ఇదే కలర్ నెక్స్ట్ వేరేది తీసుకొని కూడా వేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉండడం ఇష్టం అన్నమాట నాకు. చూడండి క్రాస్ బెల్ట్ సైజ్ అనేది మొత్తం పెట్టేసుకుందాం మనం, సరిపోతుంది. ఫస్ట్ అయితే ఈ ఎడ్జెస్వి కట్ చేసుకుందాము. ఏం చేద్దామంటే ఈ క్లాత్ కట్ చేయకుండా నేను స్టిచ్ అనేది ఇక్కడ వేస్తాను. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. స్టిచ్ అనేది ఇక్కడ వేసామనుకో, ఈ క్లాత్ అన్ని కట్ చేయకుండా మనకి లోపల పోతుంది, మందంగా అవుతుంది, ఇంకా మందంగా అవుతుంది. నేను అలానే ఉంచేస్తాను, కొంతమంది కట్ చేస్తారేమో, కానీ నేనైతే అలానే ఉంచేస్తాను. క్రాస్ బెల్ట్ అనేది షేప్ తీద్దాం ఇప్పుడు. ఇలా దీనికి ఏం స్కేల్స్ ఏముండవు, చేతితోని కట్ చేసుకోవాలి. కొంతమంది ఈ షేప్ అనేది ఇవ్వరు, కొంతమంది ఓకే ప్లెయిన్గా ఇలా ఎట్లా ఉందో ఈ ఫ్రంట్లో కూడా అలానే ఉంచేస్తారు. కానీ ఈ షేప్ ఇస్తే బాగుంటుంది, బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుందని నేను అనుకుంటాను. ఓకేనా. బ్లౌజ్ మెయిన్ పీస్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్ సేమ్ సైజులో పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చులకి అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది
ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసాం కాబట్టి లైనింగ్లోనే మనం ఖర్చులు అన్నీ తీసుంటాం కాబట్టి మెయిన్ పీస్లో ఖర్చులకి ఉంచాల్సిన అవసరం లేదు. సేమ్ లైనింగ్ ఎంత ఉంటే మెయిన్ పీస్ అంత కట్ చేసుకోవడమే. కొంతమంది అలా కాకుండా ఫస్టే మెయిన్ పీస్ కట్ చేస్తారు, కానీ ఇది జారుతుందేమో అని నేను కట్ చేయను. అలా ప్రతి బ్లౌజ్ అంతే, ఫస్టే లైనింగ్ పీస్ కట్ చేస్తారు, ఎందుకంటే లైనింగ్ పీస్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఈ హ్యాండ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనమాట. సేమ్ మనం లైనింగ్ అయితే ఎలా కట్ చేసామో ఇక్కడ ఫోల్డ్ ఉన్న సైడ్ మన సైడ్, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ లైనింగ్ కూడా అలానే పెట్టేసేయాలి. మెయిన్ పీస్ కూడా అలానే పెట్టేసి లైనింగ్ లాగానే పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ అనేది ఏం అవసరం లేదు, కట్ చేసుకోండి కట్ చేసుకోండి అది ఆప్షన్ అనమాట. ఇది కొంచెం క్లాత్ అనేది కొంచెం జారుతుంది కాబట్టి కొంచెం వదులుకోండి, జారుతుంది కాబట్టి ఒక స్టిచ్ అటు ఇటు అవ్వచ్చు, అందుకోసమని కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కట్ చేయకండి, ఎందుకంటే కుట్టేటప్పుడు ఈ క్లాత్ అనేది కొంచెం క్రాస్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం వేసాను, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. లైనింగ్ అనేది చూసుకుందాం, క్రాస్లో ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనేది చూసుకుందాం. ఎట్లయితే సెట్ అవుతుంది అనేది చూడాలి ఫస్ట్ అయితే. ఓకే పర్ఫెక్ట్ అండి, ఇట్లా పెట్టేసుకుందాం. మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ అనేది క్రాస్గా పెడితే మనకి ఇది క్రాస్ కటింగ్ కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయాను, కొన్ని క్లాత్లు అనేవి ఉల్టా ఏదో సీదేదో తెలియదు కదా, అప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసేటప్పుడు చివరికి అంచులు ఉంటాయి కదండి, వాటిని బేస్ చేసుకొని మనం ఫస్ట్ నుంచి హ్యాండ్స్ డ్రా చేసుకున్నప్పటి నుంచి ఇలా టిక్ మార్క్స్ ఇచ్చుకోవాలన్నమాట మన మార్కర్తో. ఇది రైట్ అంటే ఇది కరెక్ట్ అని మనం డ్రా చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇది సీదా అని గుర్తుంటుంది, అలా డ్రా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. బిగినర్స్ కోసం చెప్తున్నా ఈ టిప్స్ అన్నీ, ఎందుకంటే ఈజీగా నేర్చుకోవాలని చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ ఉంటే అవసరం లేదు, బిగినర్స్కి మాత్రమే అవసరం. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసుకుందాం. మెయిన్ పీస్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ క్రాస్ బెల్ట్లు అనేవి మెయిన్ పీస్ మీద పెట్టి మనం మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాము. ఓకే, ఇది కూడా ఎక్స్ట్రానే ఉంచుకోండి. ప్రతిదీ ఇట్లాంటి క్లాత్లు అయితే ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. మనం పట్టు కాటన్ ఇట్లాంటివి అయితే అవసరం లేదు, ఎక్స్ట్రా క్లాత్. లైనింగ్ ఎంత ఉంటే అంత కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని నీట్గా ఫోల్డ్ చేసి మనం అంటే చాలా బ్లౌజెస్ కట్ చేస్తున్నప్పుడు ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఏ బ్లౌజ్ పీస్ ఆ బ్లౌజ్లో ఉండేటట్లు మనం ఇలా నీట్గా టై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే టైం కుదరట్లేదు. సంక్రాంతి సీజన్ ఉండడం వల్ల చాలా పనులు ఉండిపోయాయి, అందుకే టైం కుదరలేదు. కానీ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, మనం కొత్తగా పెట్టాము ఛానల్. ఏది బోరింగ్ కొట్టకుండా నేను తొందరగా ఫాస్ట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే నాకు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి, వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా, బాయ్. దీని స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నీట్గా. బిగినర్స్ కోసం అయితే నా హెల్ప్ నేను చేస్తాను, ఖచ్చితంగా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కటింగ్ వీడియోస్ కానీ. ఎవరు చెప్పలేని టిప్స్ చెప్తాను ఖచ్చితంగా. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.